సార్ ఏపీలో ఏం గవర్నమెంట్ వస్తుంది సార్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పడానికి దోషి అని చెప్పే మనిషి నేను కాదు. కానీ ఈరోజు ఇదివరకులా కాదు, జనాలు గూగుల్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏంటంటే వాట్ ఈజ్ వాట్, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అన్ని తెలుసుకుంటారు. ఇది ఒక సైడ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది క్యాస్ట్, నెక్స్ట్ వచ్చేది క్యాష్. ఇప్పుడు క్యాష్కి చాలా మంది ఒకప్పుడు లొంగి వేసేవారు. ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే అందరి దగ్గర క్యాష్ తీసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉందో వాళ్ళకే గుర్తున్నారు. ఇది పక్కన పెట్టండి. క్యాస్ట్ బ్రహ్మాండంగా ఇప్పుడు క్యాస్ట్ పనిచేస్తుంది. అసలు ఏ క్యాస్ట్ మనిషి ఉన్నారో వాళ్ళకి వాళ్ళు గుర్తుతున్నారు. మొహమాట లేక అంటే డెవలప్మెంట్ అడిగితే నేను డెవలప్మెంట్ గురించి అడిగాను. అయితే ఒకడు అడిగాడు, ఎవరు డెవలప్మెంట్ సార్, మీ డెవలప్మెంటా, మా డెవలప్మెంటా, వాళ్ళ డెవలప్మెంటా, గవర్నమెంట్ డెవలప్మెంటా, స్టేట్ డెవలప్మెంటా, ఇండియన్ డెవలప్మెంట్ అని అడిగాడు. నేను నోరు చూసుకున్నాను. డెవలప్మెంట్ గురించి మాట్లాడితే, సార్ మేము సుఖంగా ఉండాలి, రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, మా కుటుంబాలకు, మా మిస్సెస్కి, పిల్లలకి అన్ని సెట్ చేసి మేము వెళ్ళాలి, నేను ఆ లైన్లో మేము వెళ్తున్నాము, మాకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మాకు పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్లు అవన్నీ మాకు ఎందుకు సార్ అన్నారు. వాస్తవే, వ్యవసాయం చేసేవాడికి రోడ్లు ఎందుకండి, వ్యవసాయం చేసేవాడికి కరెంటు కావాలి, నీళ్లు కావాలి, అంతే కదా. సో ఈ మాదిరిగా 3 కేటగిరీ ఉంది. సో అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్. సో ఈ 3 క్లాస్లో ఎవరికి ఏమి ఇష్టం ఉందో వాళ్ళు వేసుకుంటారు. క్యాస్ట్ పాలిటిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అంటే మన సౌత్లో అంతే. ఇటు వచ్చారనుకోండి, ఇక్కడ పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉన్నారు. సో సౌత్ వరకు మనకేంటంటే మనకి ఈ 3. సో ఇక్కడ మళ్ళీ తేడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో వచ్చేసి ముస్లింస్ కి ఇచ్చారు. సో చాలా హ్యాపీ, ముస్లింస్ అందరూ చాలా హ్యాపీ. లాస్ట్ టైం ఏదండి ఇప్పుడు జగన్ ఏం చేశారు, అందరికన్నా ఎక్కువ సీట్లు బీసీలకి 49 సీట్లు జగన్ గారే ఇచ్చారు. 11 సీట్లేమో ఎంపీగా ఇచ్చారనమాట. వేరే ఎవరికి ఇవ్వలా. అతను రెడ్డిగా ఉంటూ, ఆయన ఒక రెడ్డి కమ్యూనిటీగా ఉంటూ ఇచ్చారు. తప్పనిసరిగా బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఆయనకే గుర్తుతారు. ఇచ్చిన దానికి మర్చిపోరు వాళ్ళు, ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు, సెకండ్. ఆయన రెండోది, బట్ ఫస్ట్ ఈయనే ఇచ్చారు. అలాగే ఈసారి ఏంటంటే క్యాస్ట్ అవన్నీ ఉంటాయి సార్. బాగా టఫ్ గా ఉంటుంది. ఆఖరికి అంటారు కదండి, జో జీతా వహీ సికందర్ అంటారు కదా. సో అది భగవంతుడు పైవాడు, ఎవరిని గెలిపిస్తాడో మంచివాడిని గెలిపించాలి. ఎవరికి ఆ చైర్లో కూర్చోవడానికి అర్హత ఉందో ఆ చైర్లో కూర్చోవాలి. ప్రజలకి ముఖ్యంగా, పేదవాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్. నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వీళ్ళందరికీ బాగు చేయాలి. పెద్దవాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి అనవసరం, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. సో ఈ కేటగిరీలో చేయాలి. తప్పులు ఏదైనా జరిగి ఉంటే దాన్ని సరి చేసుకుని మళ్ళీ ఈసారి మళ్ళీ తప్పు జరగకుండా వాళ్ళు సరి చేసుకుని పోవాలి. సో ఎవరైనా సరే, నా దృష్టిలో ఏంటంటే ఆ భగవంతుడు పైవాడు ఎవడి తల రాస్తాడో జనాలు చూసి నేను లెక్క వేయను. జనాలు అందరికి వస్తారు, ప్రతి ఒక్కరికి వస్తారు, గుంపు వస్తారు, జై అంటారు. కానీ ఆ ఓటు వేసేటప్పుడు వాళ్ళ మనసు మారిపోతుంది. సో చూద్దాం, ఎవరు వచ్చినా మనం ఒప్పుకోవాలి, ఎవరు వచ్చినా మనం కూర్చోబెట్టాలి, గౌరవించాలి, చేయాలి. దాన్ని బట్టి మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.